అంతవరకు రాణిస్తామే ఏంటి? ఇప్పుడే వెళ్ళని. వద్దు, ఆగండి. దయచేసి నా మాట వినండి. వీళ్ళు చేసింది తప్పే అయినా ఆ తప్పు చేసింది మాత్రం మంచి ఉద్దేశం కోసమే కదా. సీతారాముల కళ్యాణం చేసుకోవాలి అన్నది వీళ్ళ కోరిక. దానికోసమే వీళ్ళు ఇదంతా చేశారు. కాబట్టి ఈసారికి వీళ్ళని క్షమించి దయచేసి వీళ్ళని వదిలేయండి. నీకు చెడు చేయాలని చూసినా వీళ్ళనేమీ చేయొద్దని చెప్తున్నావు చూడు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆనంది. రేయ్ నాగభూషణం, వదిలేశాం కదా అని సంబరపడిపోకు. నువ్వు చేసిన పాపం ఏదో ఒక రూపంలో నిన్ను వెంటాడుతుంది. ఆ రోజు తెలుస్తుంది నీకు. ఆ నిమిషంలో ఎందుకిలా చేశానా అని నువ్వు ఏడుస్తావు. లివ్ ఇట్ అంకుల్. ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు. పదండి, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదాం. కమాన్ అశ్విన్, లెట్స్ మూవ్. ఆనంది రెడీనా? బ్యాగ్ అవి సర్దుకున్నావా? ఆనంది, ఆనంది, ఏంటి అలా చూస్తున్నావు? అవును, ఈ విగ్రహాలు ఎక్కడివి? అదే ఆ రోజు ఉత్సవాల కోసం ఒక పెద్దాయన పీటలు తయారు చేశారే, ఆయనే ఈ విగ్రహాలిచ్చి మనిద్దరం ఈ సీతారాముల్లాగా ఉండాలి అని దీవించారు. ఆయన దీవెనలు తప్పకుండా ఫలిస్తాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా మన బంధం చెరిగిపోదు. మనమిద్దరం శాశ్వతంగా ఇలాగే ఆనందంగా ఉంటాం ఆనంది. సరే, త్వరగా బ్యాగ్ సర్దుకునిరా, బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. అన్నా, ఒక 5 నిమిషాలు, ఇప్పుడే వస్తాను. ఆనంది, ఆనంది. ఏంటి అశ్విన్? చాలా కష్టంగా ఉంది ఆనంది. ఏం పాపం? ఏ ఆనంది, పాపం మరిది గారు నీ మీద ప్రేమతో అలా అంటుంటే నువ్వేంటి వెటకారంగా మాట్లాడుతున్నావు? అక్కా, అర్థమైంది, నువ్వు లోపలికెళ్ళు అంటావు, అంతేగా? అశ్విన్, అసలు నీకు బుద్ధి లేదా? బుద్ధిమంతుననే కదా నన్ను ప్రేమించావు. అక్క ముందు ఏంటా మాటలు? అయినా నేనేమన్నాను? సర్లే, ఏంటిప్పుడు? ఏం మాట్లాడాలి? 10 రోజులు కలిసున్నాం కదా, అయితే విడిచి వెళ్ళాలంటే అదోలా ఉంది ఆనంది. పైకి చెప్పవు గాని నీకు కూడా అలాగే ఉంది కదా? నాకేం అలా లేదు. నువ్వు చెప్పడం కాదమ్మా, నీ మనసుని చెప్పమని చూద్దాం. చూడు అశ్విన్, పైకి ఒక మాట, మనసులో ఒక మాట ఈ ఆనంది దగ్గర ఉండవు. అంతా అబద్ధం. సర్లే అశ్విన్, నువ్వు ఇంటికి వెళ్ళు. మీ అమ్మగారు ప్రసన్న నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు తులసితో పాటు వెళ్ళొచ్చు కదా. ఆ రాక్షసితో వెళ్ళడం ఇష్టం లేకే నీతో వచ్చాను. సార్ వస్తున్నారా? ఒక్క నిమిషం బాబు. త్వరగా రండి సార్.
వస్తున్నాను. వెళ్ళు అశ్విన్. ఆనంది, మళ్ళీ ఏంటి? ఆ, ఈ గడిచిన 10 రోజుల్లాగానే మనిద్దరం ఎప్పటికీ కలిసుండే రోజు ఎప్పుడొస్తుందో. అలాంటి ఆశలేం పెట్టుకోకు. నిన్ను అడిగాను చూడు. వస్తా. వెళ్ళు. వెళ్ళి రానొచ్చుగా. ఏంటి ఆడపిల్లలా వెళ్ళిరా అని మగవాళ్ళకి ఎలా చెప్తారు? ఎక్కడికక్కడ ఆన్సర్లు నీ నాలుక మీదే ఉంటాయి కదా. వస్తా. భయ్యా పద. ఏమ్మా ఆనంది, ప్రయాణం బాగా జరిగిందా? జరిగింది బాబాయ్. సీతారాముల కళ్యాణం ప్రసాదం నాకు కూడా తెచ్చావమ్మా? తెచ్చాను బాబాయ్, తర్వాత ఇస్తాను. అలాగే వెళ్ళమ్మా. ముందు వార్డెన్ గారిని కలిసిరామ్మా. ఎందుకు, ఏం జరిగింది? అలాంటిదేం లేదమ్మా. పొద్దున్నుంచి ఆనంది వచ్చిందా ఆనంది వచ్చిందా అని అడుగుతూనే ఉన్నారు. ఒకసారి కనపడమ్మా. అలాగే. పాపం అశ్విన్ ఆనందిని విడిచి అస్సలు ఉండలేడు. కానీ ఆనందికి మాత్రం అలాంటిది ఏమీ ఉండదు మేడం. ఉండదని కాదమృత, ఆనంది పరిస్థితి అలాంటిది. మేడం గారు. అమ్మా ఆనంది, ఆనంది ఆనంది, నువ్వేం మాయ చేశావమ్మా? మాయా? ఏంటి మేడం గారు? నేను ఈ హాస్టల్ పెట్టినప్పటినుంచి ఎంతో మంది అమ్మాయిలు వస్తున్నారు వెళ్తున్నారు. కానీ నీతో ఎందుకు నాకు గట్టి అటాచ్మెంట్ ఏర్పడింది? ఎందుకంటావ్? అది నాకు తెలుసు మేడం. చెప్పమృత. కళ్ళల్లో ప్రేమ, మాటల్లో అభిమానం, మనసులో ఆత్మీయత, ఈ మూడిటితోనే ఆనంది ఎలాంటి వాళ్ళనైనా తన వైపు తిప్పుకుంటుంది. కరెక్ట్. కానీ ఈ మూడిటికి దీని అత్తగారికి పట్టం లేదు. ఆ రోజు వస్తుంది, ఆవిడే ఆనందిని తన కోడలిగా ఇంటికి తీసుకువెళ్తుంది. పంచాంగ శ్రవణంలో కూడా ఆనందికి ఈ ఏడాది మంచి జరుగుతుందని చెప్పారు మేడం. అవునా? అయితే మా ఆనందికి ఇక మీదట అంతా ఆనందమే ఆనందం అన్నమాట.